బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? చాలా వరస్ట్ షో అనిపిస్తుంది. అస్సలు ఈ సీజన్ నచ్చలేదు. ఎందుకంటే మంచి కంటెస్టెంట్స్ కానీ లేదంటే టాస్క్లు ఆడే వాళ్ళు లేరు, టాస్క్లు కూడా ఏమీ లేవు. సో ఈ సీజన్ అంతగా అయితే నాకేం నచ్చలేదండి. ఎందుకంటే వచ్చే వాళ్ళైనా మంచిగా ఆడితే బాగుంటది. సో ఎవ్వరు కూడా మంచిగా ఆడట్లేదు. మంచి ప్లేయర్స్ వెతకాలి అంటే అసలు కష్టం అవుతుంది ఈ సీజన్ లో అయితే. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు మంచిగా ఆడటం లేదా, కొందరు ఆడటం లేదా? ఫస్ట్ టాస్క్ లేవండి. టాస్క్ ఈ 2 వీక్స్ చూసుకుంటే ఏం టాస్క్ ఉన్నాయి అసలు? ఒక్క టాస్క్ కూడా మంచిగా లేదు. అది వేయాలి ఏంటది అది టాస్క్ లా. మంచిగా డెమన్ పవన్ గానీ, కళ్యాణ్ గానీ మంచిగా ఆడే వాళ్ళు ఉన్నారు, బర్నీ గారు గానీ. సో అలాంటి వాళ్ళ కోసం మంచి టాస్క్లు పెట్టుంటే వాళ్ళు ఇదేంటో వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుందును. సో మంచి టాస్క్ అయితే పెట్టాలి. అయితే అసలు టాస్క్ లేనప్పుడేకైనా 3 సార్లు ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యిండు అని అంటారు. మరి దాని మీద మీ ఒపీనియన్? అదే అండి, మంచి టాస్క్లు పెట్టట్లేదు. ఏదో జస్ట్ నార్మల్ టాస్క్లు పెడుతున్నారు. ముందుతో పోల్చుకుంటే ముందు సీజన్స్ లో టాస్క్లు ఎలా ఉండేవి చెప్పండి? 8 సీజన్స్ చూసారు కదా. సో ఆ సీజన్స్ లో టాస్క్లు ఎలా ఉండేవి కంపేర్ టు 9th సీజన్ ఎలా ఉన్నాయి టాస్క్? బిగ్ బాస్ అయిపోయింది, తనుజాకి విన్నర్ కప్ ఇచ్చేసేది మిగిలి ఉందని చెప్పి పబ్లిక్ అనుకుంటారు. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఎందుకు ఆపేయండి అయితే బిగ్ బాస్? ఇంకెందుకు ఆపేయండి? ఈ రోజు కప్ ఇచ్చేసి తనుజ గారికి ఆపేసేయండి. లేదండి, కాకపోతే తనుజ మంచిగా ఆడుతుంది. సో ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వట్లేదు. ఆమె పద్ధతిగా అంటే మాట్లాడటం గానీ, చూసే విధానం గానీ ఎలా అయినా సరే మంచిగా ఉంది కాబట్టి తనుజకి హైప్ మంచిగా ఉంది. మీరేమో మంచిగా ఆడుతుంది అంటున్నారు తనుజని, తనుజ ఏమో ఘోరంగా ఏడుస్తున్నది. దాని మీద మీ అభిప్రాయం? లేదండి, నిన్న ఏడ్చింది అంటే అక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఏంటి అంటే దివ్య ప్రతిదానికి టార్గెట్ చేస్తుంది తనుజాని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బర్నీ గారికి ఏదైనా రిలేటెడ్ అయితే బర్నీ గారు మాట్లాడతారు. సో ప్రతిసారి దివ్య వెళ్ళి మాట్లాడి తనుజాని ఏదో ఒక పాయింట్ లో తీసేయడం అనేది అదైతే కరెక్ట్ కాదు. పర్సనల్ అటాక్ చేస్తుంది. ఆబ్వియస్లీ పర్సనల్ అటాకే చేస్తుంది. ఇప్పుడు ఈ వీక్ చూసుకున్నా, మొన్నట నామినేషన్స్ లో చూసుకున్నా, ఎప్పుడైనా దివ్య ఛాన్స్ వచ్చింది అంటే ఫస్ట్ టార్గెట్ అనేది తనుజానే ఉంటది. అంటే దివ్య టార్గెట్ వల్ల తనుజ వెళ్ళిపోయే అవకాశం ఉందా, లేకుంటే తనుజని అట్లా చేస్తుందని దివ్య వెళ్ళిపోయే అవకాశం ఉందా? తనుజ వెళ్ళిపోయే అవకాశం అయితే లేదండి, అంత సినిమా అయితే లేదు. నేను కూడా అదే అనుకున్నానండి. ఏంటంటే ఇంత కష్టపడుతుంది కదా తనుజ, 5th వీక్ నుంచి అవ్వాలి అని చాలా ఎక్కువ కష్టపడుతుంది. సో అవ్వట్లేదు. కానీ నిన్న చూసుకున్నట్టయితే తనుజ అవ్వాల్సింది, కానీ సరైన టైమింగ్ లో దివ్య అనేది ఆ ట్రైన్ లో కూర్చోవడం అని చెప్పి అది జరగడం ఆ టాస్క్ లో. కానీ అదే గేమ్ అని కొంతమంది అంటున్నారు. ఏమంటున్నారు? సీరియల్ యాక్టింగ్ తప్ప ఆమె ఏం చేయట్లేదు, కానీ హౌస్ లో ఉంటుంది అది ఇది అని చెప్పి నార్మల్ గా ఉంటుంది. దానికి అన్ని ఓట్లు ఎందుకు వేస్తారు ప్రేక్షకులు తెలుస్తలేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. పిఆర్ వల్లనే ఆమెకు హైప్ వస్తుంది, మిగతా వాళ్ళకి ఆమెకు హైప్ లేదు, సీరియల్ యాక్టింగ్ తప్ప ఏం చేస్తలేదు అని అంటారు. అంటే సీరియల్ యాక్టింగ్ చేస్తే ఫస్ట్ వీక్ ఆడియన్స్ అనేది పంపించేస్తారు కదా, ఇన్ని వీక్స్ అనేది ఉంచారు కదా. బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వాలి అంటే టాస్క్లు ఆడాలి, అంతా మంచిగా అందరితోని బాండింగ్ ఉండాలి, అన్ని ఉంటేనే వాళ్ళు ఉంచుతారు. సో తనుజ కూడా అంతే. ఇమాన్యుయల్, డెమాన్ పవన్ ఎంత గట్టిగా ఆడినా కూడా అంటే తనుజ ఎందుకంటారు? తనుజ వెంట ఎందుకు పడతారు? అంటే ఇప్పుడు తనుజ మంచిగా ఆడుతుంది, డెమన్ పవన్, ఇమాన్యుయల్ ఆడుతున్నారు. ఇప్పుడు లేడీస్ లో చూసుకున్నట్టయితే తనుజ చాలా మంచిగా ఆడుతుంది. ఇప్పుడు తనే కనిపిస్తుంది కూడా. ఆడినా ఏడుస్తుంది డైలీ. ఎమోషన్స్ అండి ఎవరికైనా ఉంటాయి కదా. డైలీ అంటే ప్రతి టాస్క్ లో ఓడిపోతూ ఉంటే ఎమోషన్స్ లో వస్తాయా? ఎమోషన్స్ లో వస్తాయా? కాదండి, ఇప్పుడు ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా ఎవరికైనా సరే. సో తనుజ అనేది ఎమోషన్స్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది బాధని ఏడుస్తూ చెప్తారు, కొంతమంది అలా సైలెన్స్ గా ఉంటూ చెప్తారు. సో తనవి కన్నీళ్ళతో చెప్పుకుంటుంది. ఏడిస్తే చిరాకు వస్తుంది, తన ఎమోషన్స్ తో మనకేం పని అండి? నచ్చదు అయితే చూడొద్దు, అంతే. ఏముంది చెప్పండి? ఇప్పుడు తన ఇష్టం కదా. ఇప్పుడు తన టాస్క్ లో ఓడిపోతే తను ఏడుస్తుంది, అక్కడ మీరు ఏడొద్దు అని చెప్పడానికి మనం ఎవరు చెప్పండి? అయితే మేడం ఇది వినండి అన్న సౌండ్ అబ్బా, ఇది వినండి. అయితే ఈ రోజుల్లో గత కొన్ని రోజుల్లో జరుగుతున్న టాస్కుల్లో అసలు ఫిజికల్ టాస్క్ కానీ లేకుంటే ఆ మైండ్తో ఆడాల్సిన టాస్క్ కానీ ఏం జరగట్లేదు. ఒకళ్ళ సపోర్ట్ కావాల్సిన టాస్క్లో జరుగుతున్నాయి. మీరేమంటారు? నిజమేనండి, నేను కూడా అంటుంది అదే కదా. ఈజీ టాస్క్లు, ఏదో నార్మల్ బయట ఆడే టాస్క్ లాంటివి ఇచ్చేస్తున్నారు అంతే. ఇప్పుడు అంత బిగ్ బాస్ హౌస్ అంతమందిని పెట్టి ఇంతమంది ప్రజలు చూసి ఓటింగ్ వేసి ఫ్రైడే నైట్ వరకు ఓటింగ్స్ వేస్తూనే ఉన్నారు. అంటే కష్టపడి కెప్టెన్ అవ్వాలి కదా, ఇట్లా సపోర్ట్ తో కెప్టెన్ అయితే అది కెప్టెన్ గా పరిగణిస్తారు? అసలు అది తప్పెవరిదండి? టాస్క్లు పెట్టేవాళ్ళది. అలాంటి టాస్క్లు పెడతాను, సపోర్టివ్ టాస్క్లు పెడితే సపోర్టివ్ టాస్క్లానే ఉంటాయి. మరి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు.
సో అలాంటివి కాకుండా ఫిజికల్ గా ఏవైనా లేదంటే మైండ్ గేమ్స్ కానీ అలాంటివి పెడితే బాగుంటది, వాళ్ళు కూడా టాలెంట్ ని చూపిస్తారు అనమాట. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 5 minutes.